బిడ్డారా, మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనం మనం చదువుకున్నాం కదా. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచింది. దేవుడు ఏం చేశాడంట? ఆయన వచ్చాడు, గొప్ప సమూహమును చూచాడు, వారి మీద కనికరపడ్డాడు. ఆయన కనికరపడే దేవుడు. మన ఎడల కూడా కనికరపడే దేవుడు ఆయన. వారు కనికరపడి ఏం చేశాడంట? వారిలో రోగులైన వారిని స్వస్థపరిచాడు. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయాను, ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కున్నట్టుకై వారిని పంపివేయమని చెప్పింది. యేసు వారు వెళ్ళనలేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, వారిని ఇక్కడ ఆయన మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పింది. అందుకు ఆయన వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుంటుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చారు. శిష్యులు జనులకు వడ్డించి వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎక్కిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడంటే ఇక్కడ వచ్చినటువంటి ఆ యొక్క గొప్ప సమూహమును చూచాడు. ఆ గొప్ప సమూహం మీద కనికరపడ్డాడు. కనికరపడిన దేవుడు ఆ గొప్ప సమూహం ఎందుకోసం వచ్చారు? ఎవరి కొరకు వచ్చారు? దేవుని మాటల కొరకు వచ్చారు, దేవుని కొరకు వచ్చారు, అరణ్య ప్రదేశమునకు వచ్చారు. అరణ్యం అనగా లోకమునకు సాదృశ్యం. ఈ లోకము నుంచి వేరు చేయబడ్డారు, దేవునికి సమీపముగా వచ్చారు, దేవుని సన్నిధికి వచ్చారు. ఆయన చేసే అద్భుత కార్యాలు, ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు, ఆయన చెప్పే మాటలు వినటానికి ఆశ కలిగిన వారై, ఆసక్తి కలిగిన వారై, తినటానికి ఏమి కూడా వాళ్ళు తెచ్చుకోలేదు. ఎంత వారికి దేవుడి మీద ఎంత భక్తి వారికి ఉంది కదా. ఒకవేళ వారు అనుకునేటచ్చు ఇది ఎప్పటికైపోతుందో తెలియదు, మనం మరి ఏం తింటాము. అందులో అరణ్య ప్రదేశం మనం వెళ్తుంది, మనకి అక్కడ తినడానికి ఏమి కూడా దొరకదు. షాప్స్ ఏమైనా ఉంటాయో కొనడానికి ఏమి ఉండవు, అసలు అక్కడ ఏమి దొరకదు. ఎలా? పిల్లలతో కలిసి వెళ్ళారు, స్త్రీలు కూడా వెళ్ళారు, పురుషులు కూడా కుటుంబంతో సహా దేవుడి సన్నిధికి వాళ్ళు వెళ్ళారు. కుటుంబంతో కలిసి వెళ్ళినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. స్త్రీలను పిల్లలను కాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. అంటే స్త్రీ పురుషులు పిల్లలతో కలిసి దేవుని సన్నిధికి వెళ్ళారు. గొప్ప సమూహము. ఆయన కనికరపడ్డాడు. వారి దగ్గర ఏమి లేదని కనికరపడ్డాడు, భోజనం లేదని కనికరపడ్డాడు, వారి యొద్ద ఆరోగ్యం లేదని కనికరపడ్డాడు, వారి అందరూ కూడా ఏదో సమస్యలతో ఉన్నారని ఆయన కనికరపడ్డాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మధ్యాహ్న కాల సమయంలో మనం కూడా ఎన్నో సమస్యలతో ఉన్నాం కదా, ఎన్నో బాధల్లో ఉన్నాం కదా, ఎన్నో చీకు చింతలతో ఉంటున్నాం కదా. ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చాం, ప్రభుని సన్నిధికి వచ్చాను. ఇదిగో నా మీద కనికరపడు ప్రభా. ఆ గొప్ప సమూహాన్ని చూచి నువ్వు కనికరపడ్డావు కదా, ఇదిగో నన్ను కూడా చూస్తున్నావు. నువ్వు చూచుచున్న దేవుడు కనుక నా ఎడలో కూడా నువ్వు కనికరము చూపు ప్రభాని ఒక్క మాట అడిగితే చాలు, ఆయన నీ ఎడల కనికరపడే దేవుడు. కనికరపడ్డాడంట. తర్వాత ఏం చేశాడంటే వారిలో రోగులైన వారిని స్వస్థపరిచాడు. ఏ అనారోగ్యంతో నువ్వు వచ్చావు ఈ మధ్యాహ్న సమయంలో? నీ యొక్క ఆరోగ్యం బాగలేదేమో, ఒకవేళ లేకపోతే నీ యొక్క హృదయ మానసిక వేదనతో నువ్వు వచ్చావేమో, శారీరక వేదనతో నువ్వు వచ్చావేమో. ఏ వేదనతో వచ్చినా పర్లేదు, కానీ ఈ రోజు నీ ఎడల దేవుడు కనికరం చూపిస్తున్నాడు. ఎందుకంటే నిన్ను స్వస్థపరచాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రేమ దేవుడు బిడ్డలారా, ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన కనికరపడే దేవుడు. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన సాయంకాలం వరకు ఉన్నారు. ప్రేమ వాళ్ళ ఒక్క మాట మనం ఆలోచిద్దాము. మనం కొంచెం సేపు లేట్ అయిందంటే సమయాన్ని చూస్తూ ఉంటాం, ఆకలేస్తూ ఉంటుంది, ఇంటికి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటాం. ఇంటి వైపు వెళ్ళిపోతుంది మన మనసు, ఇక్కడ ఉండదు. ఇక్కడ ఉంటాం కానీ మన మనసు మాత్రం రెక్కలు కట్టుకొని వెళ్ళిపోయి ఉంటుంది కదా. కానీ మరి సాయంకాలం వరకు కూడా అక్కడే ఉన్నారు. సాయంకాలం వరకు కూడా అక్కడే ఉన్నారు. అది ఈ అరణ్య ప్రదేశం ఇప్పటికే పొద్దుపోయింది. ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థం కొనుక్కుంటకై వారిని పంపివేయమని శిష్యులు చెప్తున్నారు. వారిని పంపించేసేయ్యా, ఇంకా చాలా సమయం అయిపోయింది కదా. వారు పిల్లలు కూడా వచ్చారు, స్త్రీలు కూడా వచ్చారు, పొద్దుపోయింది, ఇంకా చీకటి పడిపోతుంది. మరి వాళ్ళని కొనుక్కొని భోజనం చేయాలి కదా, వాళ్ళని పంపించంటే దేవుడు ఆ గొప్ప సమూహం ఎడల ఏం చూపించాడు? కనికరము చూపించాడు. కనుక వారిని పంపించడానికి ఆయన ఇష్టపడలేదు, వారిని బాధ పెట్టడానికి ఆయన ఇష్టపడలేదు, వారిని శ్రమలోనికి నెట్టివేయడానికి ఆయన ఇష్టపడలేదు. వారి కన్నీరు కారుస్తూ ఇదిగో పిల్లలు అమ్మ ఆకలి ఆకలి అని అంటూ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఏడుస్తారేమో, ఆ పిల్లల కన్నీరు చూడటానికి ఆయన ఇష్టపడలేదు. కన్నీళ్లు తొడవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. వారి బాధలను తీసివేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. వారి రోగములను స్వస్థపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. వారి యొక్క బాధలని భరించి వారందరికీ సమాధానం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకని కనికరము చూపించింది.
దేవాది దేవుడు వారి ఎడల కనికరము చూపించాడు. అందుకని శిష్యుల దగ్గర అంటున్నాడు, వాళ్ళని నేను పంపించాను, ఏమైతే ఉన్నదో దానిని ఇస్తున్నాడు. ఆయన ఎంత గొప్ప దేవాది దేవుడు, కనికరపడే దేవుడు, కనికరము కలిగిన దేవుడు, మనడల కనికరపడుతున్న దేవుడు, కొద్దిగాలోనే సర్వ సమృద్ధిని ఇవ్వగలిగిన దేవుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మన దగ్గర కొంచెమే ఉంది, మన దగ్గర ఏదో మనకు సరిపడా లేదు. మనం ఏదిగో ఏం చేయాలి ప్రభా, ఈ కొద్ది ధనముతో మేము ఏం చేయగలగాలి, ఈ చిన్న సంఘంతో ఏం చేయగలము ప్రభా, మేము ఏం చేయాలి, ఈ కొద్ది సమయమే ఉంది మేము విజయం సాధించడానికి, మేము ఏం చేయగలము కానీ మనం ఏమీ చేయకపోవచ్చు. కానీ దేవాది దేవుడు కనికరపడే దేవుడు మన ఎడల కనికరపడుతున్నాడు, ఏమైనా చేయగలుగుతున్నాడు. ఎందుకంటే ఇందాక పాట పాడుకున్నాం కదా, ఆయన ఏమైనా చేయగలిగి కథ మొత్తం ఆ యొక్క పరిస్థితులనే మార్చగలిగినటువంటి దేవాది దేవుడు ఆయన మాత్రమే. మరి ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు, అంతమంది వస్తే 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరి ఏమీ లేవన్నారు. కొద్దిగానే ఉన్నారు, కొంచెంలోనే సర్వ సమృద్ధిని ఇవ్వగలిగిన దేవాది దేవుడు, దానిని ఆశీర్వదించిన దేవాది దేవుడు. ఆయన ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ కూడా ఆశీర్వదింపబడుతుంది అని సెలవించిన దేవాది దేవుడు. ప్రేమ దేవుడు పెట్టారా, ఇక్కడ వారు చూడండి, పచ్చిక మీద కూర్చున్నాడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి స్తోత్రం చేస్తున్నాడు, స్తుతిస్తున్నాడు దేవాది దేవుడు. ఆడ స్తుతులు చెల్లించినప్పుడు మనకి ఉన్నది కొద్దిగా అయినా అది బహు ఆశీర్వాదంగా మారిపోతుంది, అది ఎంతో గొప్పదిగా మారిపోతుంది. ఎంత సమస్య అయినా చిన్నదిగా మారిపోతుంది. ఎంత కొద్దిగా మనకి ధనం ఉన్నప్పటికీ కూడా అది ధన సమృద్ధిని కలిగ చేయవాడు ఆయన. ఇదిగో నా దగ్గర కొంచెం సమయం ఉంది, నేనేమీ చేయలేదని బాధపడుతున్నారేమో, నీ హృదయాన్ని కలవరపడనివ్వదు. ఎందుకంటే కనికరపడే దేవుడు మన పక్షానగా ఉన్నాడన్నమాట. కనికరపడే దేవుడు తిని తృప్తి పొందిన తర్వాత 12 గంపలు మిగిలిన ముక్కలు 12 గంపల నిండా తిని తృప్తినిచ్చే దేవుడు, కొద్దిగానే తృప్తినిచ్చే దేవుడు. ప్రేమ దేవుడు బిడ్డలారా, ఎంత ఉన్నా మన ఈ లోకంలో ఒక సామెత చెప్పుకుంటాం కదా, కడవడైనా ఎందుకు కరగుపాలు, గరిటెడైనా చాలు గంగిగోపాలు. అంటే దేవుని యొక్క ఆశీర్వాదం కొద్దిగైనా చాలు, అది ఎంతగానో దీవించబడుతుంది, తృప్తిని కలిగింపజేస్తుంది. ప్రేమ దేవుడు ఆయన కనికరం మన ఎడలో ఉంది కనుక, ఆయన కనికరపడే దేవుడు కనుక మరి ఈ దేవుని సన్నిధికి వచ్చాము. దేని గురించి అయినా నువ్వు బాధపడుతున్నావేమో, ఇక నేను ఉన్నటువంటి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నావేమో, ఈ లోకంలో ఉన్నటువంటి బాధలతో నువ్వు సూటిపోటి మాటలతో దిగులు పడుతున్నావేమో, బాధపడుతున్నావేమో, ఏదేమైనా సరే నువ్వు దేవునికి అప్పచెప్పు. ఆయన కనికరపడే దేవుడు నిన్ను చూస్తున్నాడు, కనికరపడే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు, కనికరపడే దేవుడు నీకు సమృద్ధిని ఇస్తున్నాడు, కనికరపడే దేవుడు నిన్ను తన అరచేతిలో చెప్పుకొని తన కౌగిట్లో ఉంచుకున్నాడు. ప్రేమ దేవుడు బిడ్డలారా, ఆయనకి ఇష్టం లేదు పంపించడానికి, ఆయన యొద్ద నుంచి తోసివేయడానికి ఆయనకి ఇష్టం లేదు, ఆయన దగ్గరే పెట్టుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన దగ్గరికి నువ్వు వచ్చావు కదా, ఇదిగో ఆయన కనికరాన్ని నువ్వు రుచి చూస్తున్నావా, ఆయన త్రోసివేయడానికి ఆయన నిన్ను ఏర్పరచుకోలేదు. నేను ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఈ లోకంలో నేను ఒక వెలుగుగా నియమించడానికే, వెలుగుగా చూపించడానికి ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. మరి ఆయన యొక్క సంకల్పాన్ని మనము నెరవేర్చేవారుగా ఉండాలి. గొప్ప జన సమూహంలో చూచి వారి మీద కనికరపడిన దేవాదేవుడు నిన్ను నాన్ను కూడా చూసి ఆయన కనికరపడుతున్నాడు. ఇంకా కనికరపడిన వారిని కొద్ది మందిని మనం చూసుకున్నాం. ఆదికాండము 39వ అధ్యాయము 21వ వచనం మనం చదువుతున్నాం. ఆదికాండము 39వ అధ్యాయం 21వ వచనం. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలనందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారక్కడ ఏమి చేసియో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చియు విచారణ చేయక ఉండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూద్దామా, యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడ్డాడు. కనికరపడ్డాడు. యోసేపు యొక్క పరిస్థితి మనందరికీ తెలిసిందే కదా, యోసేపు యొక్క స్టోరీ మనందరికీ తెలిసే. ఆయన ఆఖరి కుమారుడు కాదు, యోసేపు కంటే తర్వాత ఒకడు ఉన్నాడు. ఎవరు? యోసేపు తమ్ముడు బెన్యామీను ఉన్నాడు. కానీ యోసేపు వెళ్ళిపోయిన తర్వాత బెన్యామీను పుట్టాడు. సరే, యోసేపు తాను ప్రేమించినటువంటి యాకోబు, తాను బహుగా ప్రేమించినటువంటి రాహేలు యొక్క కుమారుడు యోసేపు. అయితే యోసేపు చాలా మంచివాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, తన తల్లిదండ్రులకు లోబడినవాడు, తన అన్నదమ్ములందరినీ ప్రేమిస్తున్నవాడు, ఏ యొక్క లోకపు అలవాట్లకు లోనైన వాడు కాదు యోసేపు.
అయితే అలాంటి యోసేపు మీద వారి యొక్క అన్నలు ఏం చేశారు? కుట్ర పన్నారు. వారి కోపం పెంచుకున్నారు. అయినప్పటికీ కూడా యోసేపు వారి మీద ఏం చేసి వారి మీద మళ్ళీ పగ తీర్చుకోవాలని ప్రయత్నం చేశాడా? పగ ఎంత మాత్రం ఆయన మనసులో తీర్చుకోలేదు. ఎందుకంటే ప్రేమ కలిగి ఉన్న వ్యక్తి యోసేపు. అయితే ఇలాంటి యోసేపుని వాళ్ళ అన్నవాళ్ళు అమ్మేశారు. వేరే వాళ్ళ ఇంటికి, వేరే దేశానికి అమ్మేశారు. అక్కడ బానిసగా అమ్మబడినటువంటి యోసేపు బానిసగా ఉన్నాడు. అయినప్పటికీ దేవుని ప్రేమను మరవని వాడుగా ఉంటున్నాడు. దేవుని ప్రేమను మరవలేదు. బానిసత్వంలో కూడా దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు. చేయని తప్పుకు చెరసాలకు వెళ్ళాడు. ఆయన ఏమైనా తప్పు చేశాడా? తప్పు చేయలేదు, మేలే చేశాడు. కానీ చెయ్యని తప్పుకు, ఆ తప్పు నుంచి పారిపోయినందుకు చెరసాలలో వేయబడ్డాడు. అయితే దేవుడి తోడైనాడు ఆయనకి. ఇంత చేయడానికి యోసేపు ఇదంతా చేయడానికి, ఇదంతా భరించడానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క తోడు, దేవుని యొక్క కనికరం ఆయన మీద ఉన్నది కనుక ఆయన ఇదంతా కూడా చేయగలుగుతున్నాడు. దేవుని బిడ్డగా మనం గమనిద్దామా? ఇక్కడ చెరసాలలో ఉన్నటువంటి యోసేపు మీద ఆయన దేవుడి కనికరపడ్డాడు. కనికరపడి ఆయన 2 కళలకి వివరణ చెప్పాడు కదా. భక్ష్యకారుల అధిపతికి, పానదాయకుల అధిపతికి 2 కళలకు వివరణ చెప్పాడు. వారిలో ఒకరు చనిపోతారని చెప్పాడు, ఒకరికి ఉద్యోగం మరలా వస్తుందని చెప్పాడు. ఉద్యోగం మరలా వచ్చినప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో, రాజు దగ్గర నా గురించి చెప్పుకున్నప్పుడు ఆ పొందిన మేలు ఆ యొక్క అతను ఏం చేశాడు? మర్చిపోయాడు. పానదాయకుల అధిపతికి తిరిగి ఉద్యోగం వచ్చింది. భక్ష్యకారుల అధిపతి ఉరితీయబడ్డాడు, చనిపోయాడు. అయితే భక్ష్యకారుల అధిపతి పోయాడు. కానీ ఇది జరిగింది కదా, యోసేపు చెప్పినటువంటి కళ నెరవేరింది కదా. దేవుని యొక్క ఆత్మ ద్వారా నింపబడినటువంటి వాడై దేవుని ఆ యొక్క కళను వివరణ భావన చెప్పాడు కదా యోసేపు. మరి ఇంత మేలు పొందినటువంటి ఆ భక్ష్యకారుల పానదాయకుల అధిపతి ఎలా మర్చిపోయాడు? లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే ఉంటాం. ఎన్నోసార్లు దేవుడు మనకు కూడా ఎన్నో మేలు, ప్రతి దినము మేలు చేస్తుంటే దేవునికి కృతజ్ఞతగా ఎన్నిసార్లు ఉంటున్నాం. ఎన్నిసార్లు దేవుడు చేసిన మేలు మర్చిపోయి మన సొంత కార్యాలు చూసుకుంటున్నాం. ఒకసారి ఆలోచిద్దామా? దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? ఇదిగో కుమార్తె, నీకు ఇంతవరకు ఆశలు పొడిగించాను కదా, ఇంతవరకు నేను కాపాడాను కదా, నువ్వు ఏ అధికారి దగ్గరికి వెళ్తే కూడా కానీ నీకు తోడై ఉన్నాను, నీడగా కనికర పడుతున్నాను. యోసేపు వలె నువ్వు దేవునికి లోబడి ఉంటావా? దేవునికి కృతజ్ఞతగా ఉంటావా? లేక ఆ పానదాయకుల అధిపతి వలె కృతజ్ఞత లేని వాడిగా ఉంటావా? ఒకసారి ఆలోచించుకుందామా? దేవుని యొక్క కనికరం ఎంతో గొప్పది. ఆయన అనుదినము మన కనికరం చూపుతూనే ఉన్న దేవాది దేవుడు. మరి యోసేపు మీద కనికర పడిన దేవుడు ఆ తర్వాత చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలిగినట్లు చేశాడు. ఎవరెవరికి కటాక్షం కలిగింది ఆయన మీద? యోసేపు మీద. అక్కడ అమ్మినప్పుడు ఆ కొనుక్కున్న వారికి కటాక్షం కలిగింది. తర్వాత ఎవరింటికైతే అమ్మబడ్డాడో వారికి కటాక్షం కలిగింది. తర్వాత చెరసాల భయపడ్డప్పుడు చెరసాల అధిపతికి కటాక్షం కలిగింది. తర్వాత రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ అతనికి కూడా యోసేపు వేడల కటాక్షం కలిగింది కదా. దీనంతటికి కారణం ఏంటంటే యోసేపు యొక్క భయభక్తులు, దేవుని తోడై ఉంట, ఆయన కనికరము ఆయన మీద బహుగా ఉండటం వలన యోసేపు ఇంతగా దేవుడు ఆశీర్వదించాడు. కానీ యోసేపు ఎప్పుడు కూడా దేవుని యొక్క మేలును మర్చిపోయేవాడు కాదు. దేవునికి ఎప్పుడు కృతజ్ఞత కలిగిన వాడే ఉన్న యోసేపు. మనకు కూడా ఆ విధంగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. 23వ వచనంలో యెహోవా అతనికి తోడై ఉండేది కనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించిన దేని గురించి విచారణ చేయకయుండెను. అతడు చేయనిది యావత్తు యెహోవా సఫలం చేయనట్లు చేసింది. హల్లెలూయా. మనం కూడా ఈ విధమైన నమ్మకమైన వారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో నమ్మకమైన పనివారిగా ఉన్నప్పుడు పరిచర్య చేసే విషయంలో అయితేనేంటి, నీకు ఏదైతే పని దేవుడు అప్పచెప్పాడో, ప్రార్థన వరం ఇచ్చాడా, బైబిల్ చదవడం ఇచ్చాడా, కృపావరములు నానా విధములుగా ఉన్నాయి కదా. ఈ కృపావరములలో దేనిని నీకు అనుగ్రహించాడో దేవుని ఎదుట కనిపెట్టుకొని విచారణ చేసి, దేవుని ఎదుట కనిపెట్టుకొని ప్రార్థన చేసి నువ్వు ఏదైతే కృపావరం పొంది ఉన్నావో దానిని నమ్మకమైన పనివాడిగా నువ్వు చేయాలి. దేవుడు మనకు అప్పచెప్పిన పని. ఇదిగో యెహోవా అతనికి తోడైండును కనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించబడిన పనిని గురించి దేనిని గురించి విచారణ చేయకుండా మనకు దేవుడు ఆ యొక్క చెరసాల అధిపతి యోసేపునికి అప్పగించాడు, ఒక పని అప్పగించాడు. మన దేవుడు కూడా మనకి ఒక పని అప్పగించాడు. యోసేపు ఏ విధంగా నమ్మకమైన వాడుగా పని చేశాడో మనం కూడా అదే విధంగా నమ్మకమైన వారిగా దేవుడి పని చెయ్యాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం కొత్త నిబంధనలు చూస్తాం కదా, ఫలా నమ్మకమైన మంచి దాసుడా, కొద్దిగా నువ్వు నమ్మకంగా ఉన్నావు కనుక నీకు అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. కొద్దిగా మనం నమ్మకంగా ఉంటే అనేకమైన వాటి మీద మనకు జయాన్ని ఇస్తాడు, అనేకమైన వాటి మీద అధికారాన్ని ఇస్తాడు. లోకంలో అపవాది మీద మనకు అధికారం ఇచ్చాడా? ఇవ్వలేదా? ఇంకా ఇచ్చాడు, అధికారం అనుగ్రహించాడు. అపవాది యొక్క తలను చితకగొట్టాడు.
వాడు తోకనే జాడిస్తున్నాడు. ఆ తోకను చూసే మనం భయపడుతూ ఉంటాం చాలాసార్లు కదా. ఆ భయం కూడా లేకుండా మనకిచ్చినటువంటి దేవుని యొక్క అధికారమును బట్టి, దేవుని యొక్క శక్తిని బట్టి మనము ముందుకు కొనసాగినట్టయితే, నమ్మకమైన పరివారంగా కొనసాగినట్టయితే, ఆయన కృప, ఆయన తోడు ఎల్లప్పుడూ మన మీద ఉంటుంది. ఆయన కనికరం ఎల్లప్పుడూ మన మీద ఉంటుంది. యోసేపుకు తోడు అయిన దేవుడు మన ఎడలో కూడా కనికరపడే దేవుడుగా ఉంటున్నాడు. ప్రేమించారు. ఏ అధికారికి నువ్వు భయపడదు. ఈ లోకంలో ఉన్న వారికి లోబడి ఉండాలి, లోబడాలి, కానీ మనం వారికి భయపడనక్కర్లేదు. లోబడి వారు మనకు చెప్పిన పనిని మనము సక్రమంగా చేస్తూ వెళ్ళాలి. దేవుడు కూడా మనకి తోడై ఉంటాడని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు లూకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచనం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూసి ఏం చేశాడంట? కనికరపడి పరిగెత్తుకొని పోయి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను. హల్లెలూయా. ఈ వాక్య భాగం మనందరికీ తెలిసిందే. ఇద్దరు తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు తప్పిపోయాడు. ఎందుకు తప్పిపోయాడు? తండ్రిని విడిచిపెట్టాడా, లేక తండ్రిని కుమారుడు విడిచిపెట్టాడా? తండ్రిని విడిచిపెట్టాడు. కుమారుడు తండ్రిని విడిచిపెట్టాడు. తన ఆస్తినంతా తీసుకున్నాడు, దూరంగా వెళ్ళిపోయాడు, ఎన్నో వ్యసనాలకి లోనయ్యాడు, ఎన్నో చెడు స్నేహాలకి బానిసైపోయాడు, చెడు వ్యసనానికి బానిసైపోయాడు, చెడు కార్యక్రమాలు చేస్తున్నాడు, చేయరాని చేస్తున్నాడు, చూడరాని చూస్తున్నాడు, వెళ్ళకూడని చోటుకి వెళ్తున్నాడు. అయినప్పటికీ కూడా తనలో మార్పు రాలేదు. అవకానొక రోజు వచ్చింది, తనకు తినడానికి తిండి లేదు, పందులు తినే పొట్టు తినడానికి కూడా లేదు. అయితే అప్పుడు తనలో బుద్ధి కలిగింది. బుద్ధి వచ్చినప్పుడు లేచి అప్పుడు మనసులో అనుకున్నాడట, నేను తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నీ ఎదుటను పరలోకం ఎదుటను నేను విరోధంగా పాపం చేశానని చెప్తాను నా తండ్రి దగ్గరికి వెళ్ళి అని అనుకున్నాడంతే. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ వాక్య భాగంలో దేవుడు మనతో మాట్లాడుతున్న భాగం ఏంటంటే, ఒకవేళ తండ్రికి విరోధంగా మనం ఏమైనా చేశాను, ఒకవేళ విరోధమైన ఆలోచనలు ఏదైనా చేశామేమో, ఆయన విరోధమైన ఆలోచన అయినను మాట అయినను ఏది కూడా నిలవనేరదు కదా. ఒకవేళ మనం ఏదైనా దేవుడికి విరోధంగా ఆలోచించుంటే మనం దేవుని దయచేయాలి, ఫస్ట్ క్షమాపణ కోరుకోవాలి. ప్రభా, ఇదిగో ఈ నా ప్రవర్తన వల్ల తప్పు జరిగింది, ఇదిగో నేను ఒకరిని దూషించాను ప్రభా, దూషణ కూడా పాపమే, కనుక వారిని అనవసరంగా నేను మాట్లాడాను, అయితే నన్ను క్షమించు ప్రభా, నేను కోపపడ్డాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకోవాలి. ఆ విధంగా క్షమాపణ కోరుకుంటానని మన మనసులోకి రాగానే ఇంకా మనం దేవుని సన్నిధికి వెళ్ళము, ఒక అడుగు వేస్తున్నాం అంతే. దేవుడు ఏం చేశాడంట? పరిగెత్తుకొని వచ్చి మన మెడ మీద పడి, కనికరపడి మెడ మీద పడి ముద్దు పెట్టుకునేది ఎప్పుడు ముద్దు పెట్టుకుంటామంటే, ఎక్కువ ఇష్టమైనప్పుడు ముద్దు పెట్టుకుంటాం, ప్రేమ ఎక్కువైనప్పుడు ముద్దు పెట్టుకుంటాం. ఆయనకు మన ఎడల అంత ప్రేమ కలిగిన దేవాది దేవుడు, అంత కనికరం కలిగిన దేవాది దేవుడు, ఆయన పరిగెత్తుకొని వస్తున్నాడు మన మీద, ఆయన మన మెడ మీద పడుతున్నాడు, మనల్ని ముద్దు పెట్టుకున్నాడు, మనం కౌగలించుకున్నాడు. ఎంత ప్రేమమయుడు కదా. ఈ లోకంలో తల్లిదండ్రుల విధంగా చేయొచ్చు, కానీ తల్లిదండ్రుల ప్రేమ కంటే మిన్నైన ప్రేమ దేవాది దేవుడి ప్రేమ. ఆయన కనికరపడుతున్నాడు. విరోధంగా పాపము చేసినప్పటికీ కూడా ఆ విరోధమైన పాపమును క్షమించమని అడిగినప్పుడు, ఆయన తన పాపమును ఒప్పుకున్నప్పుడు, అందుకనే సామెతల గ్రంథంలో ఉంది కదా, అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లాడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఆయన కనికరం ఎప్పుడు పొందుతామంటే, ఆ అతిక్రమమును దాచిపెడితే కనికరం పొందము, అతిక్రమమును ఒప్పుకుంటేనే కనికరం పొందము. ఒప్పుకొని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. మరలా అది రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. మొన్న ఈ మధ్యలో ఒక మాట వచ్చింది, ఒక దైవజనుడు ఒక ఆయన మాట్లాడుతూ, ఎన్నిసార్లు మనము ప్రతిసారి తప్పు చేస్తూ ఉంటే దేవుడు క్షమిస్తూ ఉన్నాడు కదా అని మనం నోటితో తప్పుగా మాట్లాడకూడదు అని అనేసి అంటే, ఏంటి 70 ఏళ్ళ మట్టుకు క్షమించమని బైబిల్లో ఉంది కదా. అంటే 70 సంవత్సరాలు కదా, మనం చనిపోయేంత వరకు దేవుడు క్షమిస్తాడు అనేసి, చనిపోయేంత వరకు దేవుడు క్షమిస్తాడని తెలిసినా కూడా పాపంగా మాట్లాడతామా? తెలిసినా కూడా పాపంలోనికి వెళ్తామా? అప్పుడు మనకి తీర్పులోనికి మనము కంపల్సరీ వస్తాం. నేను ఒక దైవజనుని వాక్యం విన్నాను, ఈయన ప్రకాష్ గంటెల గారు, ఆయన వాక్యం విన్నాను. ఆయన వాక్యాలు అప్పుడప్పుడు వింటూ ఉంటాను. చాలా గొప్ప దైవజనుడు ఆయన. ఆయన ప్రొఫెసర్ అంట, గుంటూరు వాళ్ళది. కిడ్నీ సమస్యతో ఆయన యవన కాలంలో నుంచి బాధపడుతూ ఉండి ఈ మధ్యలో చనిపోయారు కదా. సలోమి గారు కూడా గ్రూప్లో పెట్టారు. ఆయన చాలా గొప్ప దైవజనుడు. మన విలియం ఎడ్వర్డ్స్ బ్రదర్ ఉన్నారు కదా, ఆ బ్రదర్కి చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట ఆయన. అయితే ఆయన ఒక వాక్యం చెప్పారు, అప్పటి నుంచి నాకు భయం స్టార్ట్ అయింది.
ఏంటంటే మనం ఏం మాట్లాడుతున్నామో ఇప్పుడు నేను మాట్లాడుతున్న ప్రతి మాట తీర్పులోనికి వస్తుందట. తీర్పులోనికి వస్తుంది. మనం ఎన్నోసార్లు చదివాం, అది ఎన్నోసార్లు చెప్పుకున్నాం, కానీ ఆయన చెప్తుంటే నాకు భయం వేస్తూ ఉంది. మనం ఎన్ని మాటలు మాట్లాడినా, ఏ మాటలు మాట్లాడినా, ఉన్నవైనా మనం మంచి మాట అయినా చెడ్డ మాట అయినా ఏది మాట్లాడినా అది తీర్పులోనికి వస్తుంది. ఒక విషయం, ఒక మనిషి ఎదురుగా ఉన్నప్పుడు మంచిగా మాట్లాడతాం. అవునక్క, అక్క వందనాలు అక్క, నువ్వు చాలా మంచిదాన్ని అక్క, అవునక్క, అన్న నువ్వు చాలా మంచి, చాలా హెల్ప్ చేస్తావు, అలా మాట్లాడతాం. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ వెనకాల అబ్బో ఈయన చాలా పిలిచినారు, అబ్బో ఈయన ఎవరికి హెల్ప్ చేయడు, ఆమెనా అబ్బో అట్లా అనుకుంటాం కదా. దాని గురించి తప్పకుండా మనము తీర్పులోనికి వస్తాం. మన ఆలోచనలో ఒకటి, మన మాటల్లో ఒకటి, మన ప్రవర్తనలో ఒకటి ఉంటుంది. వాటన్నిటిని బట్టి తీర్పులోనికి వస్తామంట. దేవుడు అడిగితే మనం ఏం చెప్తాం? మా ప్రభావం క్షమించి, ఒకవేళ నేను అలా ఎవరిని గురించి అయినా అనుకున్నానేమో, నాకు తెలియదు ప్రభా, ఒకవేళ తెలుసో తెలియక అనుకుని ఉంటే దయతో క్షమించు. మన మాటలు, మన ఆలోచనలు, మన తలపులు అన్నీ కూడా తీర్పులోనికి వస్తాయంట. కనుక జాగ్రత్తగా, బహు జాగ్రత్తగా మన విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. ప్రేమ దేవుడు బిడ్డరా, దేవుడు ఆయన ప్రేమమయుడు, ఆయన క్షమిస్తాడు కదా అని తెలిసి తప్పులు చేస్తూ పోతున్నాం అనుకో, ప్రతి దాంట్లోకి తీర్పులోనికి అయితే తప్పకుండా నిలబడాల్సిందే. నీకు తెలుసు కదా, తెలిసి ఎందుకు మాట్లాడినావు, నీకు తెలుసు కదా ఎందుకు కోప్పడ్డావు, నీకు తెలుసు కదా ఎందుకు దూషించావు, నీకు తెలుసు కదా ఎందుకు సనుగుకొన్నావు, ఎందుకు వారి మీద నువ్వు లేనిపోని చాడీలు చెప్తున్నావు. దేవుడు సమస్తమును వింటున్నాడు, సమస్తమును చూస్తాడు. మలాకి గ్రంథంలో మనం చదువుతాం కదా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఇద్దరు మాట్లాడుకొని చూడగా పైనుంచి దేవుడు యెహోవా దూత మాటలను వింటూ ఉంటాడు. దేవుడు వింటూ ఉన్నాడు మన మాటలు. ఎవరు వినట్లేదులే, అక్క ఎవరికి చెప్పొద్దు, ఈ మాట నీకే చెప్తున్నాను అని నేను ఒకరికి చెప్తాను, వాళ్ళు పోయి అక్క ఎవరికి చెప్పొద్దని అలాగే పాకిపోతుంది. కానీ ఎవరికి చెప్పొద్దని అంటున్నావు, కానీ దేవుడు నీ మాట వింటున్నాడనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. కనుక మనం మాట్లాడే ప్రతి మాట కూడా తీర్పులోనికి వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, ఆ మాట ఆ బ్రదర్ చెప్పగానే నేను చాలా భయపడ్డాను. నేను అప్పుడు ఒక పాఠం కూడా నేర్చుకున్నాను. ఇదిగో ఇప్పటి నుంచి ఎవరిని కూడా దూషణ మాటలు, అది ఇది అనే మాటలు కూడా మనం మాట్లాడకూడదు. ఆ విషయాన్ని నేను గ్రహించాను. ప్రేమ కనుక దేవుని యందు భయభక్తులు కలిగిన వారమై, అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో ఉన్నాము. మన ప్రవర్తన సరిగా చూసుకోవలసిన వారమై ఉన్నాము. ప్రేమ దేవుని బిడ్డారా, యోసేపుకు దేవుడు ఏ విధంగా తోడై ఉన్నాడో, యోసేపు విషయంలో ఏ విధంగా కనికరం చూపించాడో, ఆ విధంగా మన ఎడలు కూడా కనికరం చూపించేవాడు. తప్పిపోయిన కుమారుని యొక్క కనికరపడి, ఆయన మీద కనికరపడి పరిగెత్తుకొని పోయి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఆయన ప్రేమ అంతా గొప్పది. ఇదిగో పెద్ద కుమారుడు ఉన్నాడు. పెద్ద కుమారుడు ఏం చేస్తున్నాడు? చిన్న కుమారుని చూసి వ్యసనపడుతున్నాడు, బాధపడుతున్నాడు. దేవునితోనే ఉన్నాము. దేవుడు ఎదుటి వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, ఎదుటి వాళ్ళు ఎక్కువగా దీవించబడుతున్నారు. ప్రభా, నేను నీతోనే ఎప్పుడు ఉంటున్నాను కదా, నాకు దీవెన రావట్లేదు, నాకు ఆశీర్వాదం రావట్లేదు, ఎందుకు వాళ్ళు ఇప్పుడు వచ్చి అంత మెడలు కట్టారు, ఇప్పుడు వచ్చి ఇంత ఆశీర్వాదం పడ్డారు అని ఒకవేళ సర్దుకుంటున్నాను. అలాంటి ఆలోచన, అలాంటి మనసు, అలాంటి తలపు మనలో రాకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు కనుక ఎంతో బహు జాగ్రత్త కలిగిన వారమై మన భక్తిని కాపాడుకోవాల్సిన వారమై ఉన్నాము. ఎందుకంటే 21వ వచనంలో అప్పుడు ఆ కుమారుడు అతడితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపము చేస్తుంది, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకుంటకు యోగ్యుడని కానను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీరికి కట్టి, వీరి చేతికి ఉంగరం పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి, రుబ్బిన దూడని తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడు. ఎందుకంటే చనిపోయిన ఈ కుమారుడు, నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు, తప్పిపోయి మరలా దొరికేదని చెప్పాను. అంతటా వారు సంతోషపడా సాగిరి. ప్రియమైన దేవుడు బిడ్డారా, ఇన్ని రోజులు ఒకవేళ దేవునికి విరోధంగా ఆలోచించామేమో, దేవునికి విరోధంగా పాపము చేస్తున్నామేమో, దేవునికి దూరంగా ఒకవేళ వెళ్ళామేమో, దేవుని సన్నిధిలో కనపడుతున్నాము, మందిరానికి వస్తున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాము, వాక్యాన్ని చదువుతున్నాము, కానీ మన మనసు దేవునికి దూరంగా ఉందేమో మనకు తెలియదు. ఒకవేళ ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది కదా, ఎవరి మనసు వాళ్ళకి తెలుస్తుంది. ఒకవేళ నీ మనసు ఇప్పటి వరకు దూరంగా ఉందేమో, రోజు బైబిల్ చదువుతున్నాను, దేవునికి సమీపంగా వస్తున్నాను అని అనుకుంటున్నావేమో, రోజు ప్రార్థన చేస్తున్నాను, దేవునికి సమీపంగా ఉన్నానని అనుకుంటున్నావేమో, దేవుడు రోజు ప్రతి వారము దేవుడి సన్నిధికి వస్తున్నాను అని అనుకుంటున్నావేమో, కానీ నీ హృదయం దేవుడికి దూరంగా ఉందేమో. ఒకసారి ఆలోచించుకో. దేవుడి రోజు మధ్యాహ్నం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు దూరంగా ఉన్నావేమో, నీ హృదయం దేవునికి దూరంగా ఉందేమో, ఒక్కసారి మోకరించు. ప్రభువా, నన్ను క్షమించు, నీకు విరోధంగా నేను పాపం చేశాను, నీకు దూరం అయిపోయి నేను చాలా పాపం చేశాను, శాపం మూట కట్టుకున్నాను, నన్ను క్షమించాలి ఒక్క మాట అడిగితే చాలు, ప్రభు పరిగెత్తుకుని వస్తాడు, నీ మీద మెడ మీద పడతాడు, నీ ముద్దు పెట్టుకుంటాడు, ఆయన కౌగిట్లో నిన్ను చేర్చుకుంటాడు. ఆ అనుభవాన్ని మనం అనుభవించినప్పుడు ఇది ఎన్నటికీ నీ పాపం చేయడానికి
వెళ్ళమన్నమాట. ఎప్పుడు పాపం వైపు చూడని కూడా చూడలేదు. అంతటి గొప్ప ప్రేమను మనము కలిగి ఉన్నామని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రేమ దేవుడు బిడ్డారా, అంతేకాదంట ప్రశస్త వస్త్రము తీసుకొని వచ్చి వారికి కట్టి ఉంగరము పెట్టాడు. ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించి రొప్పిన దూడను వధించాడు. సర్వ సమృద్ధినిచ్చాడు, సర్వ సంతోషాన్ని ఇచ్చాడు, సమస్త ఆనందమును దేవుడు అక్కడ అనుగ్రహించాడు. ఎప్పుడంటే ఒకవేళ మనం చేసిన పాపములను దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటే చాలు, ఒప్పుకొని విడిచిపెడితే చాలు. కనికరం కలిగిన దేవాది దేవుడు ఆయన ప్రశస్త వస్త్రములను మనకి తొడిగించి ఉంగరములను పెట్టి పాదములకు చెప్పులు తొడిగించి రొప్పిన దూడను వధించి సంతోషంతో ఆనందంతో మనల్ని నింపువాడు మన దేవుడు. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడంటే అంత కనికరం కలిగినటువంటి దేవాది దేవుడు. అంతేకాదు లూకా సువార్త 7వ అధ్యాయం 13వ వచనంలో ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచి ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చొండి మాటలాడసాగెను. ఆయన అతని తల్లికి అప్పగించెను. అందరూ భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు దేవుడు తన ప్రజలకు దర్శనమును గ్రహించి ఉన్నాడనియు దేవుని మహిమపరిచి. ప్రభు ఇక్కడ ఒక నాయర్ అనే ఊరికి వెళ్తున్నాడు దేవుడు. ఆ ఊర్లో ఒక విధవరాలు ఉంది, పేద విధవరాలు. ఆ విధవరాలు అంటే భర్త లేడు, బంధువులు ఎవరు లేడు, ఉన్నది ఒకటే కుమారుడు. ఆ ఒక్కగానొక కుమారుడు ఏమయ్యాడంట? చనిపోయాడు. ఆ ఒక్కగానొక కుమారుడు చనిపోయాడు. ఇంకా ఆమెకి ఎవ్వరు లేదు, ఏ తోడు లేదు, ఒంటరిదైపోయింది. ఏ బాధ చెప్పుకోవాలన్నా, సంతోషం పంచుకోవాలన్నా, ఎక్కడికైనా వెళ్దామన్నా తోడెవరు కూడా ఇంకా లేదు. చనిపోవడం వలన ఆ చనిపోయిన కుమారుని పట్టుకొని మోసుకొని వెళ్తా ఉండగా ఎంతో దుఃఖిస్తుంది ఆ తల్లి, ఎంతో ఏడుస్తుంది ఆ తల్లి. ఆ కన్నీటిని చూచాడు, ఆమె బాధను చూచాడు దేవుడు. చూచి ఆ ప్రభువు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడని ముట్టగా మోల్చిన వారి నుంచి ఆయన చిన్నవాడాలేమని నీతో నా చిన్నవాడిని లేపిన దేవుడు. ఆ యొక్క తల్లి యొక్క బాధను తీర్చిన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ బిడ్డల కొరకు నువ్వు ఏదైనా బాధపడుతున్నావేమో, నీ యొక్క కుటుంబం కొరకు నువ్వు ఏదైనా బాధపడుతున్నావేమో, నీ బాధనైనా చూస్తున్నాడు. ఆయన నీ ఎడల కనికర పడుతున్నాడు. అయ్యో నా కుమార్తె, నా బిడ్డల భవిష్యత్తు ఏంటి, నా బిడ్డలు ఏ విధంగా ఎదుగుతారు, నా బిడ్డల ఆరోగ్య పరిస్థితి ఏంటి, నా బిడ్డల యొక్క వివాహ పరిస్థితి ఏంటి, నా బిడ్డల యొక్క పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి అని నువ్వు ఒకవేళ కనికర కలవరపడుతున్నావేమో, ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడేం మాట్లాడుతున్నాడంటే ఇగో నిన్ను చూస్తున్నాడు, నీ మీద కనికర పడుతున్నాడు, నీ కన్నీటిని ఆయన తుడుస్తున్నాడు. హల్లెలూయా. నీ కన్నీటిని తుడిచేవాడు, నువ్వు బాధపడుతుంటే చూస్తూ ఉంటాడా? నీ కొరకు కన్నీరు కార్చిన వాడు, నీ కొరకు ప్రాణాన్ని అర్పించిన వాడు, నువ్వు ఏడుస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటాడా? నీ బాధను నాట్యముగా మార్చువాడు, నీ దుఃఖమును సంతోషముగా మార్చువాడు. ఇదిగో ఎవరు లేరని బాధపడుతున్నావేమో, నాకెవరు సహాయం చేయట్లేదని బాధపడుతున్నావేమో, ఎవరు నాకు తోడుగా లేరని బాధపడుతున్నావేమో, దేవుడే నీ పక్షంగా ఉన్నాడు, దేవుడే నీకు తోడుగా ఉన్నాడు, నీ కన్నీటిని తుడుస్తున్నాడు, నీ ఎడలైన కనికరము చూపుతున్నాడు. దేవుని బిడ్డ, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను గుర్తిరిగి ఆయన దగ్గరికి వస్తే చాలు. ఇదిగో నా తండ్రి నా పక్షంగా ఉండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదని చెప్పగలిగినటువంటి ఆ యొక్క ధైర్యం మనకు రావాలి. ఈ లోకంలో ప్రభా ఏది అక్కర్లేదు, నువ్వు నాకుంటే చాలు, ఎవ్వరు నాకు అక్కర్లేదు, నువ్వు ఉంటే చాలు. నువ్వు ఉంటే ఇదిగో సమస్తము నీదే కనుక అన్ని నువ్వే ఇచ్చివాడవు, అన్ని నా అందరికంటే ఎక్కువ బలం నువ్వే నాకు చాలు ప్రభా. ఈ యొక్క అందరికంటే ఎంతమంది లోకమంతా ఒకవైపు ఉన్నా మనం ఒక్కడే ఒకవైపు ఉన్నా దేవుని ఎంత సంతోషము బలము ఆయన మనకు అనుగ్రహించేది. దేవుడు ఎంత గొప్పవాడంటే యాకోబు పత్రికలో ఒక మాట ఇందాకే నేను అప్పుడు తీసుకొస్తుంది. యాకోబు పత్రిక యాకోబు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. అయితే పై నుండి వచ్చి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయి వారికి సమాధానమందు విత్తబడును. హల్లెలూయా. పై నుండి వచ్చి జ్ఞానము, పై నుండి వచ్చి సమాధానము, పై నుండి వచ్చి కనికరము, పై నుంచి వచ్చే మృదువైన ఆయన సమాధానము, పవిత్రము, ఇది
ఇదిగో లోపల సులభముగా లోపడినది కనికరముతో మంచి ఫలాల్ని పైనుంచి వచ్చే మంచి ఫలాలు నీకు నాకు అనుగ్రహించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. పైనుంచి వచ్చే జ్ఞానము. ప్రభు, ఈ లోక జ్ఞానం నాకు అక్కర్లేదు, ఈ లోకం కనికరం నాకు అక్కర్లేదు, ఈ లోకం తోడు నాకు అక్కర్లేదు, ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు, నువ్వుంటే నాకు చాలు అని దేవుడి మీద ఆధారపడి దేవుని వైపు చూస్తూ మనం ముందుకు వెళ్ళినప్పుడు ఆయన కనికరపడే దేవుడు. పైనుంచే జ్ఞానము, పైనుంచే కనికరము, పైనుంచే సమాధానము, నీతి ఫలము మనకు అనుగ్రహించేవాడు. దానిని పొందుకోవడానికి మనకు సంసిద్ధంగా ఉండాలి. అది దేవుడు ఎప్పుడో మనకి ఇచ్చాడు, దాన్ని స్వీకరించడానికి మనము సిద్ధంగా ఉండాలి. స్వీకరించే మనసు కలిగిన వారమై, స్వీకరించే శుద్ధ ఆత్మ కలిగిన వారమై, స్వీకరించే ధైర్యం కలిగిన వారమై మనం ముందుకు కొనసాగాలి. విధవరాలు ఒంటరిగా ఉందని బాధపడుతుంది. కనికరం ఆయన చూచాడు, కనికరపడ్డాడు, చనిపోయిన కుమారుడిని లేపాడు. నీ స్థితిగతులను మార్చివాడు ఆయన, నీ ఇంటి పరిస్థితులను మార్చివాడు ఆయన. నువ్వు ఏదైతే బాధపడుతున్నావో, నాకు ఎవరు తోడు లేరని బాధపడుతున్నావేమో, నా బిడ్డ పరిస్థితి ఎలా ఉంటుందని బాధపడుతున్నావేమో, ప్రతీది ఆయన మార్చగలిగిన దేవాది దేవుడు. ఆయన మాట మాత్రము సెలవిస్తే చాలు, ఏదైనా జరిగిపోతుంది. ఆ విస్ఫోటనము ద్వారానే కదా ఈ లోకమంతా, భూమి ఆకాశములు వేరైపోయినాయి, భూమి ఆకాశము సృష్టింపబడింది. ఈ లోకమంతా ఆయన మాట ద్వారానే కదా సృష్టింపబడింది. ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవాది దేవుడు. ఈ లోకమంతా నీకు నాకు అనుగ్రహిస్తాడు. ఈ లోకమంతా, ఈ లోకంలో ఉన్నదంతా ఏలమని చెప్పేశాడు, అధికారం అని అనుగ్రహించాడు మనకు. కానీ మేలైన దానిని మనము చేపట్టాలని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు బిడ్డ, ఈ దేని గురికైతే నువ్వు బాధపడుతున్నావు, ఆ బాధను తొలగించి దేవునికి కనికరం నువ్వు పొందుకుంటే చాలు, ఇంకా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 29వ వచనం తీసుకున్నాము. మత్తయి సువార్త 20వ అధ్యాయం 29 నుంచి 34 వరకు మనం చదువుకున్నట్లయితే, వారు ఎరికో నుండి వెలుచుండగా బహుజన సమూహం ఆయన వెంట వెళ్ళెను. ఇదిగో త్రోవ ప్రక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు మార్గంలో వెళ్ళుచున్నాడని విని, ప్రభువా దావీదు కుమారుడా మమ్మ కరుణింపమని కేకలు వేసి ఊరకుంటుడని జనులు వారిని గద్దించిరి. కానీ వారు, ప్రభువా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణింపమని మరికి బిగ్గరగా కేక వేసి, యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగొచ్చున్నారని అడగగా వారు, ప్రభువా మా కనులు తెరవాలన్నది. కాబట్టి యేసు కనికరపడి వారి కనులు ముట్టని వెంటనే వారు దృష్టి పొందారు వెంట వెళ్ళి. హల్లెలూయా! ఎంత గొప్ప ప్రేమ కలిగిన దేవాది దేవుడు కదా. ఆయనతోనే వెంట వస్తున్నారు శిష్యులందరూ కూడా. మరి ఆయన ప్రేమను వారు పొందుకోలేకపోతున్నారు. అందుకు మనం దేవునితోనే నడుస్తున్నాము, దేవుని యొక్క మాటల్లోనే వింటున్నాము, దేవుని మాటలు వింటున్నాం, దేవునితో సహవాసం చేస్తున్నాం. కానీ దేవునికి క్రీస్తు యేసులకు కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండాలి. క్రీస్తు యేసులకు కలిగిన మనసు మనం కలిగి ఉండాలి. ఆ శిష్యులు ఏం చేస్తున్నారు? వారిని గద్దిస్తున్నారు. ప్రభువా దావీదు కుమారుడా కరుణించమనే ఆ యొక్క గుడ్డి వారు కేకలు వేస్తున్నారు. ఆ గుడ్డితనంలో ఉన్నటువంటి మనం కూడా కేకలు వేస్తున్నప్పుడు, ప్రభా మేమైపోతామో తెలియదు ప్రభా, ఇదిగో అంధత్వంలో మునిగి ఉన్నాం ప్రభా అని మనం కేకలు వేస్తున్నప్పుడు దేవాది దేవుడు పరలోకం నుంచి ఈ లోకానికి దిగి వచ్చి నీ కొరకు నా కొరకు ఆ యొక్క కలువరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించి రక్తమంతి ధారలుగా దారపోసిన దేవాది దేవుడు, ఆయన మరణము చేయబడిన దేవాది దేవుడు, నీ కొరకు నా కొరకు సజీవుడైన దేవాది దేవుడు తిరిగి వెళ్ళాడు. మనం తీసుకుని వెళ్ళడానికి మరలా రానయ్యాడు. ఆ నిరీక్షణతో మనం ముందుకు కొనసాగగలుగుతున్నాం. ప్రేమ దేవుడు ద్వారా గుడ్డి వారమై ఉన్నప్పుడు మనకు కళ్ళను తెరిచిన దేవాది దేవుడు. ఈ గుడ్డివారు ఎరికో నుంచి వెళ్తుండగా బహుజన సమూహం ఆయన వెంట వెళ్తున్నప్పుడు, ఇదిగో త్రోపకులు కూర్చున్న ఈ ఇద్దరు గుడ్డివారు యేసు మార్గం వెళుచున్నాడు విన్నారు. వారికి కళ్ళు లేవు, చూడలేరు, యేసు వెళ్తున్నాడని వాళ్ళకి తెలియదు. కానీ విన్నారు. వింటే చాలు విశ్వాసము వస్తుంది. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. మరి మనం వింటున్నాము, విశ్వాసముతో ఆ మాటలు మన హృదయంలో పదిలం చేసుకుంటున్నామా? విశ్వాసంతో ఆ మాటలు మన యొక్క జీవితంలో అలవరించుకుంటున్నామా? ఏదైతే సరి చేసుకోని వాళ్ళలో దానిని సరి చేసుకోగలుగుతున్నామా? ఒకసారి ఆలోచిద్దాం. ప్రేమ దేవుడు కదా, వాళ్ళు విన్నారు, విని అంటున్నారు ప్రభువా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము. నీ కేకలేస్తున్నారట, ప్రభువా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము. యేసయ్యా మాకు సహాయం చేయము, యేసయ్యా మాకు కన్నులు తెరవచేయము, యేసయ్యా ఇదిగో ఈ బాధలో ఉన్న నీ బాధ నుంచి తొలగించుము, బాధని విడిపించుము. ప్రేమిదేవుని బిడ్డరా, వారి యొక్క మొరలు విన్న దేవుడు, వారి ప్రార్థన విన్న దేవుడు, వారి కేకలు విన్న దేవుడు. మరి నేను కేకలు వేస్తుండగా ఆయన వినడా? తప్పకుండా ఆయన వింటాడు. మన కేకలు వినే దేవుడు. ఊరకుండుటని జనులు వారిని గద్దించి కానీ వారు ప్రభువా దావీదు కుమారుడు కరుణించమని మీరు బిగ్గరగా కేకలేస్తున్నారు. ఇదిగో నీ దేవుడు ఏమైనని మనం కీర్తన గ్రంథంలో చదువుతాం కదా, నీ దేవుడు ఏమైనని జనులు నాతో అయినప్పుడు అన్నపానంలే నాకు కన్నీళ్ళు, నా కన్నీళ్ళే నాకు అన్నపానములుగా మిగిలాయని భక్తుడు అంటున్నాడు కదా. ఈ లోపల మనం ఉంటున్నాము. ఇదిగో ఇంతకాలము నా విషయంలో ఎంతోమంది అన్నారు, ఇంతకాలం ఇంకా ట్రాన్స్ఫర్ అవ్వట్లేదేంటి, ఇంకా జరగట్లేదేంటి, ఇంకా అవ్వలేదేంటి, ఈ కాలం ఇంకా ఆగిపోయిందేంటి, నీ
నువ్వు నమ్ముకునే దేవుడు ఏం చేశాడు? నన్ను నీ నమ్ముకునే దేవుడు సజీవుడు, ఆయన నా విమోచకుడు సజీవుడని యోగు గ్రంథంలో మనం చదువుతున్నాం కదా. నా విమోచకుడు సజీవుడు, ఆయన సజీవమైన కార్యాలే చేయగలిగిన దేవుడు. ఇదిగో దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. మనకి ఏది చేసినా కూడా అది ఆయన చిత్త ప్రకారంగా మేలు కొరకే సమస్తములు జరిగించు దేవాది దేవుడు అనమాట. ఊరకుండని జనులు వారిని వెనక్కి లాగుతున్నారు, ప్రార్థనకు వెళ్ళనివ్వట్లేదు. ఎందుకు సమయం వేస్ట్ చేసుకుంటారు? మా స్కూల్లో ఒకసారి అన్నాడు, మేడం ఆదివారం అయితే మేమందరం చాలా ఎంజాయ్ చేస్తాము, ఇంట్లో హ్యాపీగా రెస్ట్ తీసుకుంటాము, ఇక్కడికి బయటికి ఇక్కడికి తిరుగుతూ ఉంటాం. కానీ మీరు ఆదివారం అయిందంటే ఆదివారమై మళ్ళీ పొద్దున్నే లేస్తారు, మందిరానికి పరిగెత్తుతారు. హల్లెలూయా. అన్య జనుల మధ్యలో మనం అలాంటి సాక్ష్యం పొందుకోవాలి. ఆదివారం పెందలకడే లేవాలి, ఆదివారం దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ రావాలి. అన్నిలో మధ్యలో నుంచి మనం ఏం చేశాడు? దేవాది దేవుడు వేరుపరిచాడు, ప్రత్యేకపరిచాడు దేవుడు. మళ్ళీ ప్రత్యేకమైన వారంగా మనం సృష్టింపబడినప్పుడు, ప్రత్యేకమైన వారంగా మనం ఉన్నప్పుడు ఆదివారం నిద్రపోవడానికి సమయం కాదు, ఆదివారం మనం రెస్ట్ తీసుకోవడానికి సమయం కాదు, ఆదివారం దేవుడిని స్తుతించడానికి సమయము. ఆదివారం ఒక్కటే కాదు, అనుదినము దేవుని మనం స్తుతించాలి, అనుదినము దేవుని సన్నిధికి దేవుని దగ్గరికి రావాలి. అయితే ఆదివారం మనం బల్ల ఆరాధనలో పాల్పొందుకుంటున్నప్పుడు మనం ఎంతో సంపూర్ణమైన సిద్ధపాటు కలిగిన వారమై పెందలకడ లేచి దేవుని సన్నిధికి రావడం ఎంతైనా జనులందరూ నిన్ను ఒకవేళ వెనక్కి లాగొచ్చేమో, కానీ ఎన్నో మాటలు అనొచ్చు, కానీ సూటిమోటి మాటలు అనవచ్చేమో, కానీ దేవుడిని ప్రార్థన చేశానో జరగలేదేంటి అనొచ్చు, కానీ దేవుడు నీకు మేలు కొరకే అవన్నీ కూడా దేవుడు నీకు మేలు కొరకే ఉద్దేశించినాడు. ఆయన ఉద్దేశించిన సంగతులు ఎల్లప్పుడు మేలుకర సమాధానకరమైనవే, కానీ హానికరమైనవి అవన్నీ దేవుడు లేకుండా సరిస్తుంది. దేవుడు బిడ్డ ఆయన ఉద్దేశములు ఎప్పుడు సమాధానకరమైనవి, ఆయన ఉద్దేశములు ఎల్లప్పుడూ మనకి మేలుకరమైనవే. వారు ఎంత కేకలేస్తుంటే ఊరకుండని జనులు వారు గద్దిస్తున్నారు. ఆ గద్దింపు మాటలు ఆ గుడ్డి వారు పెడచెవిన పెట్టేశారు. నాకు ఈ గద్దింపు మాటలు అవసరం లేదు, ఈ జనుల మాటలు అవసరం లేదు, ఈ లోకంలోని మాటలు నాకు అవసరమే లేదు. నాకు దేవుడే కావాలి, దేవుని యొక్క రక్షణ నాకు కావాలి, దేవుని యొక్క స్వస్థత నాకు కావాలి, దేవునితో సమాధానం నాకు కావాలని ఆ ఇద్దరు గుడ్డి భిక్షకులు కేకలు వేస్తున్నారు. ఆ స్థితిలో మనం కూడా ఉండగలగాలి. ఎంతమంది వెనక్కి లాగినా మన విశ్వాసంలో ఎంత మాత్రం మనము పడిపోయే వారంగా, దిగజారే వారంగా మాత్రం ఉండకూడదు. ఎన్ని టెంప్టేషన్స్ వచ్చినా కూడా ఇదిగో ఇదొక్కటే కదా ఏం కాదులే, ఈ కొంచెమే కదా ఏం కాదులే, ఇక్కడికే కదా ఏం కాదులే, రేవేం దేవుని పెట్టారా ఈ కొంచెం సేపే కదా చూడు ఏం కాదులే. దయచేసి చెప్తున్న దేవుడు సెలవిస్తున్నటువంటి మాట మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఈ కొద్దిగే కదా, ఈ చిన్నదే కదా అని మనం ముందు అడిగేసామనుకోండి, ఆ చిన్న దాంట్లోనే శోధనలో పడిపోతాం, ఆ చిన్న దాంట్లోనే మనం దేవునికి దూరస్తులమైపోతాం. ప్రేమ దేవుని బిడ్డలారా, జనులు ఎప్పుడైతే మనము దేవుని వారి చేతులకు చిక్కుతామా, దేవుని యొద్ద నుంచి ఎప్పుడు పక్కకి లాగుదామని సాతానుడు ఎదురు చూస్తూ ఉంటాడు. వెదకుచూ తిరుగుచున్నాడంట వాడు. అపవాది ఎవరిని మిరుగుదరని వెదకుచూ తిరుగుచున్నాడు. మరి వాడు వెతుకుతున్నప్పుడు వాడి చేతులకు మనము పడకూడదు, వాడి కన్ను దృష్టిలోకి మనము వెళ్ళకూడదు. అపవాదిని ఎదిరించుడు, అప్పుడు వాడు మీద నుంచి పారిపోడు. అపవాదిని ఎదిరించాలంటే సర్వాంగ కవచమును మనము ధరించుకోవాలి. దేవుని కనికరం పొందినటువంటి మనము ఇదిగో ఈ గురుటి భిక్షకుల వలె జనులు ఎంత గద్దించినప్పటికీ కూడా, ఎంతటి కార్యాలు దేవునికి దూరం అయిపోయే కార్యాలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా, ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ కూడా దేవునికి దూరం అయ్యేవారని మనము ఉండకూడదు. దేవుని విడిచిపెట్టే విశ్వాసము అది వ్యర్థము, దేవుని విడిచిపెట్టిన భక్తి అది వ్యర్థము, అది భక్తే కాదు, అది విశ్వాసమే కాదు. అందుకనే కదా పౌలు భక్తుడు అంటాడు, మంచి పోరాటం పోరాడుతుంది, నా పరుగు కడగొట్టుకుని నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ విధమైన ధైర్యంతో మనము ముందుకు కొనసాగాలి. అలాంటి ధైర్యం కలిగిన వారమై జనులు మనల్ని గద్దిస్తున్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళొద్దని, లేక దేవుని కార్యాలు చేయొద్దని, ఇదిగో ఈ చిన్న శోధనలోకి వెళ్ళమని, సినిమా చూద్దాంరా, లేక ప్రార్థన ఈ రోజులు చేసుకునే ప్రార్థనే కదా, రోజు వెళ్ళదే కదా, రోజు చేసుకునేదే కదా, ఇదొక్క పూట మానేసే ఏం కాదు. కానీ ఒకవేళ ఆ విధమైన శోధన వస్తుందేమో ప్రేమ దేవుని బిడ్డగా, దానిని జయించినప్పుడు దేవుడు నీకు జయ జీవితాన్ని అనుగ్రహిస్తాడు. అలాంటి జయ జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. ఊరకుండని జనులు వారిని కత్తిరించి కానీ వారి ప్రభువా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణింపమని మరి బిగ్గరగా కేకలు వేస్తారట. అంటే జనులు గద్దిస్తున్నప్పుడు, జనులు వారిని దేవుని నుంచి పక్కకి తోస్తున్నప్పుడు, దేవుని సన్నిధి నుంచి వారిని దూరంగా లాగుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఇంకా విశ్వాసాన్ని కనపరుస్తున్నారు, మరి బిగ్గరగా కేకలు వేస్తున్నారు. ఆ మరి బిగ్గరగా కేకలు వేసే విశ్వాసము మనకి రావాలి. మరి గొప్పదైన విశ్వాసము, మరి గొప్పదైన భక్తి మనము చేయగలగాలి.
ఎంతమంది ఎన్ని శోధనలు వచ్చినాయి, ఎంతమంది ద్వారా ఎన్ని దూషణ మాటలు కానీ, ఎన్ని కించపరిచే మాటలు కానీ, నేను దూషించే మాటలు కానీ, నేను వెనక్కిలాగే మాటలు కానీ, ఏ వేడి నేను లక్ష్య పెట్టద్దు. దేవుని వైపు చూడు. వాళ్ళని మాటలన్నీ లక్ష్య పెట్టట్లేదు. ఆ గురిటి వారు ఏం చేస్తున్నారు? దేవుడు వస్తున్నాడని విన్నారు, ఆయన కనికరం కొరకే ఎదురు చూస్తున్నారు. కేకలు వేశారు మొదట్లో, మరిపికలుగా కేకలు వేస్తున్నారు. అలాంటి అనుభవంలోనికి మనము రావాలి. జరగట్లేదు, నేను ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తుంటే కార్యం జరగట్లేదు అని విడిచిపెడుతున్నావా? విడిచిపెట్టే వారంగా మనము మరిపికలుగా కేకలు వేద్దాం, మరి ఎక్కువగా దేవుని సరిపోతాం, మరి ఎక్కువగా దేవుణ్ణి ఓజాడదాం. అలాంటి అనుభవంలోనికి దేవుడు నిన్ను నన్ను తీసుకురావాలని ఆశపడుతున్నాడు. యేసు నిలిచి, ఇదిగో ప్రభువా దావీదు కూడా మమ్మల్ని కరుణింపని మరిపికలుగా కేకలు వేసి 32వ వచనంలో యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమీ చేయగొచ్చున్నాను. దేవుడు నిలిచిపోతాడు. దేవుడు వెళ్తున్నాడు, ప్రభువా దావీదు కుమారుడు దాటిపోకయ్యా. మనం ఒక పాట పాడుకుంటాం కదా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. మరి దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరిపికలుగా కేకలు వేస్తే వెళ్తున్న దేవుడు నీ కొరకు ఆగిపోతాడు. హల్లెలూయా. ఆనాడు యెహోషువ ప్రార్థన చేయగా సూర్యచంద్రుడు నాపలేదా? దేవాది దేవుడు సూర్యచంద్రుడు నాపిన దేవుడు, దేవుడా నీ కొరకు నిలిచిపోతాడట. దేవుడు నీ పక్కన నిలుస్తాడు. ఇదిగో నా కుమార్తె నువ్వు పిలిచావు కదా, ఇదిగో నా కుమారుడు నువ్వు పిలిచావు, బిగ్గరగా కేకలు వేసావు కదా, ఇదిగో నీ పక్కనికి వచ్చాను, నిలిచాను, నీకేం కావాలో కోరుకో, నీకేం కావాలో అడుగో, నేను ఇస్తాను అని అంటున్నాడు దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. మరి నీకేం కావాలో దేవుడి సన్నిధిలో అడిగితే దేవుడి మధ్యాహ్న కాల సమయంలో దానిని నీ పక్షంగా స్థిరపరిచి దేవుడు అయినాడు. హల్లెలూయా. ఈ విశ్వాసంతో ఈ మాటను మనం నమ్మి దేవుని సన్నిధిలో మనం అడిగితే చాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో విజయము నీదే. విజయము దేవుడు నీకు ఇచ్చిన విజయం ఇది నీ పక్షంగా దేవుడు దానిని స్థిరపరచును గాక. అంతేకాదు వారు ప్రభువా మా కన్నులు తెరవాలన్నారు కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టారు. వెంటనే వారి దృష్టి పొంది ఆయన వెంట నడిచి మేలు పొందుకున్నారు. మేలు పొందుకున్న తర్వాత విడిచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారా? ఎంతకాలం నుంచి నా భార్యను నా బిడ్డల్ని చూడలేదా? ఎలా ఉన్నారో తెలీదు. వారిని చూడాలని ఆశ కలిగిన వారు వారి గృహానికి వాళ్ళు వెళ్ళలేదు. నన్ను స్వస్థపరిచిన దేవుడు, నాకు చూపించిన దేవుడు, నా దేవుడి వెంట నేను వెళ్తాను. నా పనులు నేను ఎప్పుడైనా చేసుకుంటాను, నా వాళ్ళని నేను ఎప్పుడైనా చూస్తాను, కానీ దేవుడి వెంట నేను వెళ్తాను. ఆయన రాజ్యం, ఆయన నీతిని మొదటి వెతికితే అన్ని కూడా ఆయన సమృద్ధిగా మనకు ఇచ్చేసి దేవుడు బిడ్డారా, ఈ గుడ్డి భిక్షకుల వలె మనం కూడా విశ్వాసంలో బలపరచబడిన వారిని ఎన్ని శోధనలు వచ్చినా పడిపోయే వారంగా కాకుండా, ఎన్ని మనకి నష్టాలు వచ్చినా ఆ కష్టాల వైపు ఆ నష్టాల వైపు చూసే వారంగా, ఎరుకో గోడల లాంటి వాటి వైపు మనం చూసే వారంగా కాదు, కానీ దేవుని వైపు చూస్తూ దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించమని మరి బిగ్గరగా కేకలు వేస్తే, మరి విశ్వాసంతో ప్రార్థన చేస్తే, మరి భక్తి కలిగి దేవుని సన్నిధికి వస్తే దేవుడికి పక్కన నిలిచి నీ కార్యాన్ని నీ ఎడల సఫలపరిచేవాడైనాడు. ఊరక నిలిచిండు చూడండి. యుద్ధము జరిగించేవాడు యెహోవాయే, యుద్ధము జరిగించేవాడు యెహోవాయే. నీ పక్షంగా యుద్ధము చేయవాడు యెహోవా అయినప్పుడు విజయం నీకు తథ్యము. విజయం నీకు తథ్యము. నీ ఒకవేళ సాతానుడు నీ పక్షంగా యుద్ధం చేస్తూ ఉన్నాడు అనుకోండి, నీకు ఎప్పుడు విజయము రాదు. కనుక దేవుడు పక్షంగా మనం నిలబడి, దేవుడి పక్కన దేవుడు మన పక్కన నిలబడే విధంగా మన ప్రార్థన మన ప్రవర్తన ఉన్నప్పుడు దేవుడు మన పక్షంగా నిలబడి, మన పక్కన నిలబడి దావీదు కుమారుడైన దేవాది దేవుడు మనకు కనికరపడి మనకు విజయాన్ని ఇచ్చే దేవాది దేవుడు. ప్రేమ దేవుడు పెట్టారా? నీ హృదయంలో ఏ కలవరం దేవుడు? ఇదిగో దేవుడు అంటున్నాడు, కనికరపడే దేవుడు నీకుండగా నీ హృదయంలో కలవరం ఎందుకు? నీ హృదయంలో కలవరపడలేకు. ఏ విషయం కూడా నువ్వు కలవరపడకు. ఏదేమవుతుందో ఎలా అవుతుందో నాకు నా వల్ల కాదని నువ్వు అనుకుంటున్నావు. నీ వల్ల కానే కాదు. నీ పక్షంగా నిలబడేది దేవుడే. నీ పక్షంగా కార్యము చేయవాడు దేవుడే. నీ పక్షంగా విజయం అనుగ్రహించిన దేవాది దేవుడే. కానీ నువ్వు కాదు, నువ్వు మాత్రము కాదు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, నీ హృదయంలో ఏదైనా కలవరం ఉందేమో ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఈ కలవరాన్ని తొలగించుకోవడానికి దేవుడి యొక్క కనికరాన్ని పొందుకుంటే చాలు. నీ హృదయంలో ఉన్న కలవరాన్ని తొలగించి కనికరపడే దేవుడు నీ పక్షంగా నిలిచి నీకు విజయాన్ని అనుగ్రహించువాడు ఉన్నాడు. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించింది.